నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయినట్లయితే పైన కార్డ్స్ లో లింక్ ఉందండి, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంది. ప్లీజ్ వాచ్ ఇట్. హాయ్ సార్. హాయ్ అండి. ఫ్రెండ్స్, లాస్ట్ టైం మనం కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎస్ఎస్ డోర్లు మరియు ప్లస్ డోర్ల గురించి తెలుసుకున్నాము. ఈరోజు విండోస్ అండ్ సీలింగ్ ప్యానల్ గురించి తెలుసుకున్నాము. రండి సార్, చెప్పండి సార్. మీకు లాస్ట్ టైం చెప్పినట్టే అండి, మనకి రానున్న రోజుల్లో వుడ్ దొరకడం చాలా కష్టమైపోతుందండి. సో ఆ వుడ్కి రీప్లేస్మెంట్ మనం డోర్స్ వచ్చరికి ఎస్ఎస్ డోర్స్ చెప్పామండి. విండోస్ వచ్చరికి యూపీవీసీ విండోస్ అంటామండి. వీటిని పీవీసీ యూపీవీసీ అండి, పీవీసీ కాదు యూపీవీసీ అల్ట్రా ప్రొటెక్ట్తో వస్తుంది మనకి. ఇవి వచ్చేసరికి మనకి చెదలు రాదు, ఎండకి ఏమవ్వదు, క్లైమేట్కి తగ్గట్టు మనకి లోపల అట్మాస్ఫియర్ కంట్రోల్ చేస్తుంది. దీంట్లో వచ్చరికి మనకి గ్లాసెస్ వెరైటీస్ కూడా ఉంటాయండి. గ్లాసెస్ ఉంటాయి. ఇది వచ్చరికి ట్రాన్స్పరెంట్ గ్లాస్ అండి. ఇది లోపల దీనికి మెష్ గ్లాస్ కూడా, మెష్ డోర్ కూడా వస్తుంది ఒకటి. ఈ సెగ్మెంట్ వచ్చరికి మేడం దీన్ని ప్రైమ్ కంపెనీ అండి. ఇది మనం ప్రైమ్ అదరైజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ ప్రైమ్కి, ఇండి ఫ్లాష్కి. సో మనకి ఏంటంటే ఏదైనా సరే ఫ్యాక్టరీ అవుట్లెట్ ద్వారా వస్తుందండి. మనం ఇది మెటీరియల్ ఏంటి, దేంతో తయారు చేస్తారు? ఇది యూపీవీసీ మెటీరియల్తో తయారు చేస్తామండి. ఇది నందిగాంలో ఫ్యాక్టరీ ఉంది మనకి ఏదైనా సరే ఫ్యాక్టరీ నుంచే వస్తుంది. సో మనకి మ్యాక్సిమం ఇది వచ్చరికి మేడం చెదలు పట్టదు, ఎండకి మీరు మెల్ట్ అవుతుందా, ప్లాస్టిక్ కదండి మెల్ట్ అవుతుందా, ఇలా వంక తిరుగుతుందా, అలాంటి టెన్షన్స్ ఉండదు. ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంటుంది. వర్షానికి తెచ్చినా కూడా మేడం కొంతమందికి డౌట్ వస్తుందండి. ఇప్పుడు వర్షం తెచ్చినప్పటికి గ్యాప్స్ ఉన్నాయి, ఈ గ్యాప్స్ నుంచి వాటర్ బయటకి ఎట్లా వెళ్తాయి అన్నప్పుడు డౌట్ వస్తుంది కదండి. ఇక్కడ క్లిప్స్ ఇస్తారండి. దీని లోపల వాటర్ పడితే ఈ క్లిప్స్ ద్వారా దానికి వాటర్ బయటకు వచ్చేస్తాయండి. వాటర్ అనేది నిల్వ ఉంటుంది లోపల. మనకి మెయింటెనెన్స్ దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తాయండి. దీంట్లో నుంచి మనకు హోల్ ఉంటుంది ఒకటి, దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తే మనకు వాటర్ నిల్వ ఉండదు, ఐ మీన్ పాచి అలాంటివి పట్టదు. ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందండి డోర్ కూడా. ఇది వచ్చేసరికి మనం దీన్ని 112 సెగ్మెంట్ అంటామండి. 112 సిరీస్ అంటాం దీన్ని. ఈ సిరీస్లో అంటే మేడం మనకి వెడల్పు అండి. ఇప్పుడు ఇది 5 ఇంచెస్ గోల్డ్లో మనం ఫిట్ చేసుకోవచ్చు నీట్గా. అంటే గోడకి డైరెక్ట్గా ఫిట్ చేసుకోవచ్చు అండి. దీనికి కస్టమైజబుల్ ఉంటుందండి. మనకి ఏ సైజ్ అయినా వస్తుంది. దీనికి కస్టమైజబుల్, మనకి ఏ సైజ్ అయినా వస్తుంది. గ్లాస్ కూడా కస్టమైజబుల్, ఏ గ్లాస్ అయినా వస్తుంది. మెష్ కూడా కస్టమైజబుల్, ఏ మెష్ అయినా వస్తుంది. దీంట్లో మనం ఇచ్చే స్పెషల్ ఏంటంటే అండి, మేడం ఇది గ్రిల్ సెక్షన్ అంటామండి. ఈ గ్రిల్ క్వాలిటీ వచ్చరికి మీకు ఇట్టండి మేడం, క్వాలిటీ చూపిస్తుంది ఒకసారి. ఇది వచ్చే మనకి గ్రిల్ సెక్షన్ అండి. ఇది దీనికి మనకి 15 mm గ్రిల్ వస్తుందండి, విత్ కలర్ కోటెడ్ వస్తుంది. ఇది ఐరన్ అండి. ఐరన్ విత్ కలర్ కోటెడ్ అండి. పెయింట్ కూడా మనకి పెయింట్ పోదు. మీకు ఎంత తడిసిన పెయింట్ పోడు, ఎంత లాగినా మీకు రాదు, ఎంత లాగినా. ఇది మనం ఇవ్వడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు విండోస్ పెట్టిన ప్రతి ఒక్కరు గ్రిల్ ఖచ్చితంగా పెట్టించుకోవాలి. ఖచ్చితంగా గ్రిల్ అనేది పెట్టించుకోవాలి. ఇప్పుడు గ్రిల్కి వేరే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వాడు వచ్చి దానికి గ్రిల్ పెట్టి మళ్ళీ ఇక్కడ అంతా గోడ పగలగొట్టి మొత్తం ఫ్రేమ్ లోనే ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఒకటే ఫ్రేమ్ లో మీకు ఫిట్టింగ్ వచ్చేస్తుంది. మీరు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి వేరే వెంటర్కి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళని పిలిపించి అది చేయించి మళ్ళీ పెయింట్ అని పిలిపించి పెయింట్ వేయించి గోలంతా ఉంటుందండి. మాకు ఆర్డర్ కనుక ఇస్తే మేమే విత్ గ్రిల్తో పాటు మొత్తం ఫిట్టింగ్ చేసేస్తాం. ఒకే ఫ్రేమ్ లో వస్తాయండి. ప్లస్ దీనికి ఇంటర్లాకింగ్స్ కూడా 12-14 లాకింగ్స్ వస్తాయండి. లాక్ సిస్టమ్ కూడా ఉందా? ఆటోమేటిక్ లాక్ వస్తాయి. ఆటోమేటిక్ లాక్ వస్తుందండి దీనికి ఇంటర్లాకింగ్స్ కూడా మనం 4x3లో 12 ఇంటర్లాక్స్ ఇస్తామండి. మొత్తం 12 ఉంటాయి. 12 ఉంటాయండి. ఫ్రేమ్ చుట్టూ మొత్తం వచ్చరికి ఇంటర్లాకింగ్స్ మొత్తం 12 ఉంటాయండి. అది దేనికంటే మేడం, ఇప్పుడు మామూలుగా బయట వాళ్ళు ఇంటర్లాకింగ్స్ తక్కువ ఇస్తారండి. మనం 12 ఎందుకు ఇచ్చామంటే అండి, ఏదైనా సరే ఎంత గట్టి దెబ్బ తగిలినా సరే ఫ్రేమ్ అనేది ఊడి రాకుండా ఉండడానికి, మనం అంత ఇంటర్లాకింగ్స్ ఇచ్చి అంత సెక్యూర్గా ఉంచుతామండి డోర్. అంటే ఆటోమేటిక్గా లాక్ పడిపోతుంది. పడిపోతుందండి. చాలా బాగుంది సార్ సిస్టమ్. ఇది మీకు విత్ మెష్తో వస్తుందండి. ఇప్పుడు మనకి వెంటిలేషన్ కావాలనుకోండి, డోర్స్ అన్ని వేస్తున్నాయి, విండోస్ ఫ్రెష్ ఎయిర్ కావాలి కానీ దోమలు వస్తున్నాయి, మనం అప్పుడు ఈ లాక్ ఓపెన్ చేసేసుకొని ఈ మెష్ డోర్ వేసుకుందాం అనుకోండి, కొంచెం ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది అన్నమాట. ఫుల్ అసలు ఎయిర్ బయటికి కాకుండా కొంచెం మస్కిటోస్ రాకుండా. నాయిస్ రిడక్షన్ కూడా ఉందా? దీనికి నాయిస్ రిడక్షన్ కూడా ఉందండి. మనకి ఇది వచ్చేసరికి నాయిస్ వచ్చరికి 40 decibels దాకా ఆపుతుందండి. బయట నుంచి మనం ట్రాఫిక్ ఏరియాలో ఉన్నాం అనుకోండి, హౌస్ బయట నుంచి చాలా వరకు మనకి నాయిస్ అనేది రాదు లోపలికి. సో అలాగే వెదర్ కూడా ఉంటుందండి దీనికి. బయట వెదర్ని బట్టి మనకు లోపల
కూలింగ్ అనేది ఎప్పుడు బయట వెదర్ ఎక్కువ ఉంది అనుకోండి ఇది బయట పక్క ఆపేస్తుంది హీట్ లోపల దాకా మనకి ఎక్స్పోజ్ చేయదు ఈవెన్ గ్లాస్ అయినా సరే అంత ఎక్స్పోజ్ చేయదండి సో మనకు ఫుల్ సెక్యూర్ అంటే ఇప్పుడు కస్టమర్ తీసుకున్న తర్వాత అండి కస్టమర్ సాటిస్ఫై అయ్యే ప్రకారం ఉండాలండి డోర్ అనేది ఇప్పుడు మనం ఏదైనా గ్లాస్ వేసేసి ఇచ్చేసి ఏదైనా సరే కస్టమర్ తక్కువ అడుగుతున్నారు అని చెప్పి ఎట్లా పడితే ఎట్లా ఇస్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వరండి సో మనం కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్తాం మ్యాక్సిమమ్ కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగానే విండోస్ అప్లై చేస్తామండి సార్ ఇది ఎంత కాస్ట్ పడతాయి సార్ ఈ విండోస్ ఇది వచ్చరికి అప్రాక్స్గా మనకి 9,000 దాకా పడుతుందండి ఓకే ఇది వచ్చరికి మనం 95 సిరీస్లో అండి విత్ గ్రిల్ ఇస్తామండి ఇది గ్రిల్ కూడా మనం కొత్తగా లాంచ్ చేసామండి ఇది నెక్స్ట్ వచ్చరికి ఇదిగోండి ఇది వచ్చేసరికి వితౌట్ గ్రిల్ మోడల్ అండి ఇది గ్రిల్ లేదు అంటే కొంతమంది గ్రిల్ మేము పెట్టేసుకున్నామండి ఆల్రెడీ మాకు ఓన్లీ విండోనే కావాలి దట్టు మాకు ఒక 4 ఇంచెసే సైజ్ ఉంది అంత మించి సైజ్ లేదు అందులోకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి మనం 4 ఇంచెస్లో మనం విండో చేస్తాము 5 ఇంచెస్లో విండో చేస్తాము 3.5 లో కూడా విండో చేస్తాము కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా మనం కన్వీనియంట్ గా చేసేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయండి విండోస్ బట్టి అంటే కొంతమంది ఇప్పుడు మేము ఆల్రెడీ దీనికి లాక్ సిస్టమ్ ఉంది ఆటో లాక్ వస్తుంది ఈ లాక్ సిస్టమ్ ఆటో లాక్స్ వస్తాయి సేమ్ ఇందాక మీరు చూసారు కదండి గ్రిల్ ఆ గ్రిల్ దాంట్లో సేమ్ ఎలాగైతే వచ్చింది అలాగే వస్తుంది కొంతమంది మేము బయట ఆల్రెడీ గ్రిల్ పెట్టేస్తామండి మాకు కొంచెమే ఉంది స్పేస్ దానికి మేము ఇప్పుడు విండో పెట్టుకోవచ్చా ఇది అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఈ విండోస్ బెస్ట్ ఆప్షన్ అండి వాళ్ళు మనం 4 ఇంచెస్లో విండో పెట్టుకోవచ్చు 3.5 లో కూడా విండో సెట్ చేసుకోవచ్చు విత్ మిర్రర్స్ అండ్ విత్ మెష్ ఇది కూడా నాయిస్ రిడక్షన్ ఉంది ఇది నాయిస్ రిడక్షన్ మన ప్రైమ్ సెగ్మెంట్ వరకు వచ్చేసరికి అండి ఫుల్ నాయిస్ క్లైమేట్ టెర్మినేట్ అన్ని వస్తుందండి హోల్ ప్రైమ్ సెక్షన్ వరకు గుడ్ సార్ బాగున్నాయి దీంట్లో మనకి కస్టమైజబుల్స్ ఉంటాయండి గ్లాస్ కస్టమైజ్ ఉంటుంది మెష్ కస్టమైజ్ ఉంటుంది దీంట్లో వచ్చరికి ఇందాక నేను చెప్పినట్టు వాటర్ లాగా స్టాక్ ఉండేది అయ్యి సేమ్ యాస్టీస్ ఇందాక చెప్పినట్లు ఏముంటే మొత్తం సేమ్ అయ్యే వస్తాయండి దీనికి కూడా దానికి దీనికి తేడా ఏంటంటే మరి ఓన్లీ గ్రిల్ ఒకటి ఉంటుందండి అంతే తేడా సో దానికి దీనికి ప్రైసింగ్ వచ్చరికి అరౌండ్ ఒక 2,000 తక్కువ అలా ఉంటుంది అంతకు మించి ఎక్కువ తగ్గుతుంది అంతే అండి దీనికి కూడా ఇదిగోండి ఇట్లా ఆటోమేటిక్ లాక్స్ వస్తాయి ఆటోమేటిక్ లాక్స్ ఇవ్వండి ఇందాక మీరు చూసినప్పుడు ఈ స్పేస్ మొత్తంలో మనకి గ్రిల్ వచ్చేస్తుంది ఇప్పుడు గ్రిల్ అవసరం లేదు మాకు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ డోర్ అండి లేదు కొంతమంది ఇండివిజువల్ అవసరాలు ఉంటారు వాళ్ళకి ఏంటంటే అన్న మాది కొంచెం ఇంకా చిన్నదన్న గోడ మేము అంత పెద్దది కట్టుకోలేదు కొంచెం చిన్నగా ఉంది గోడ వాళ్ళకి వాళ్ళు అడుగుతారు మన మాకు ఇట్లా 2 విండోస్ కావాలి ఇట్లా స్లైడింగ్ మెష్ కావాలన్నా ఇట్లాగే కావాలి కొంచెం చూడటానికి బాగుంటాయి కదన్నా అన్న అడిగిన వాళ్ళకి ఆ సెగ్మెంట్లో కూడా మన దగ్గర విండోస్ ఉన్నాయండి అది వచ్చరికి ఇదిగోండి ఇది వస్తుంది ఇదైతే ఫుల్ ఇందాక నేను చెప్పాను కదండి మాకు స్పేస్ చాలా తక్కువ ఉందన్న కాకపోతే నాకు ఇట్లాగే 2 విండోస్ కావాలి ఇట్లా మెష్ కూడా కావాలన్నా నాకు స్పేస్ లేదు కాబట్టి నాకు ఇలా పెట్టుకోవాలని కోరిక అన్న వాళ్ళకి కూడా మనం వాళ్ళ కోరికని ఫుల్ఫిల్ చేస్తామండి కస్టమర్ వచ్చిన వాడిని సాటిస్ఫై చేసి పంపిస్తామండి ఇది కూడా లాకింగ్ వస్తుంది ఇది కూడా ఆటోమేటిక్ లాక్ వస్తుంది అండి ఇది వచ్చేసరికి ఇందాక మేము చెప్పా కదండి ఇదిగోండి ఇందాక మీరు చూస్తే గ్రిల్కి ఆ డోర్కి ఈ డోర్కి చాలా వేరియేషన్ తేడా ఉంటుందండి అంటే స్పేస్ తక్కువ వస్తుందండి ఈ స్పేస్ తక్కువ రావడం వల్ల ఏంటంటే అండి ఇండివిజువల్ హౌస్లో పెట్టుకోవచ్చు లేదంటే అపార్ట్మెంట్స్ వాళ్ళ కింద పెట్టుకోవచ్చు కొంతమంది ఇక్కడ మేము గ్రానైట్ కొట్టేసుకున్నాము ఇక్కడ గ్రిల్స్ పెట్టేసుకున్నాము అన్న వాళ్ళకి అందరికీ ఈ సెగ్మెంట్ బాగా ప్రిఫరబుల్ అండి అది చెప్పే కదా సూటబుల్ అవుతుంది చెప్పే కదా ఇందాక కొంతమంది ఉంటారు అంటే పల్లెటూరు వాళ్ళు వచ్చారనుకోండి అన్న మాకు గోడ చిన్నగా ఉంది స్పేస్ లేదు కాకపోతే నాకు ఇట్లా 2 విండోస్ మెష్ డోర్ కావాలన్నా నాకు అలా ఇష్టం పెట్టుకోవాలన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది చాలా ఈజీగా ఉంటుంది కూడా వాళ్ళకి ఈ వాటర్ ప్రూఫ్ సార్ మెటీరియల్ ప్యూర్ వాటర్ ప్రూఫ్ అండి వాటర్ ప్రూఫ్ వెదర్ ప్రూఫ్ మీకు ఫైర్ కూడా చాలా వరకు తట్టుకుంటుందండి ఇబ్బంది ఉండదు కొంతమంది అడుగుతారు ఏదైనా ప్లాస్టిక్ కదా ఇది ఫైర్ తగిలితే ఇట్లా వంగిపోతుంది అలాంటి ఆప్షనే ఉండదండి మనం దీనికి ఫుల్ డెమో మీరు ఎంత చుట్టి పెట్టి కొట్టినా కూడా మనకి ఫ్రేమ్ పగలదండి అది మీరు ఇంకా కంటిన్యూషన్ బాగా పెద్ద డబ్బులు 100 వేస్తే కానీ గట్టిగా వాంటెడ్లీ కొట్టినా కూడా పగలదండి అంటే సెక్యూర్గా ఉంటుంది ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుందండి సో ఇలాగే కొంతమంది మాకు ఇట్లా డబుల్ పీసీ కాదండి మాకు వుడ్ కలర్లో వచ్చే ఫీల్ ఉండాలి కాకపోతే డబుల్ పీస్ అయి ఉండాలి వర్షం చేసిన ఏం కాకూడదు చూడటానికి వుడ్ లాగా ఉండాలని అడుగుతారు కొంతమంది అవును సార్ ఇవన్నీ చూస్తే మనకి వైట్ కలర్ లో ఉన్నాయి కదా అట్లా వుడ్ ఫీల్ వచ్చే వుడ్ కలర్ లో ఉండే విండోస్ కూడా ఉన్నాయా అవి కూడా ఉన్నాయండి అదే
ఇప్పుడు కొంతమంది అడుగుతారండి, మనకి చూడటానికి వుడ్ ఫీల్ ఉండాలండి, కాకపోతే తడిసినా ఏం కాకూడదు, వెదర్ ప్రూఫ్ అన్నీ ఉండాలి, దాని సౌండ్ ప్రూఫ్ అన్నీ ఉండాలంటారు. అలాంటి వాళ్ళకి ఈ విండోస్ బెస్ట్ ఆప్షన్ అండి. ఇటు చూద్దాం. అంటే ఇది ఈ విండోస్ అవి సేమ్ మెటీరియల్? విండోస్ అవి సేమ్ మెటీరియల్ అండి, కాకపోతే దీంట్లో కలర్ ఆప్షన్ అండి. ఇది ఫినిషింగ్ వేరే ఉంది, ఫినిషింగ్ వేరే ఉంటుందండి. ఫినిషింగ్ వేరే ఉంటుంది, కలర్ వేరే ఉంటుంది, మెటీరియల్ అంతా ఒకటే అండి, కలర్ ఒకటే ఆప్షన్ మారుతుంది. దీనికి మనం గ్రిల్ పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఏ కలర్ అయితే ఉందో ఫ్రేమ్, సేమ్ ఫ్రేమ్ సేమ్ కలర్ గ్రిల్ వస్తుందండి. మనకి గ్రిల్ లో కూడా కస్టమైజబుల్ అండి, ఇట్లా అడ్డమైన వేసుకోవచ్చు, నిలువులైనా వేసుకోవచ్చు. దీంట్లో కూడా కస్టమైజబుల్ ఉంది. కాకపోతే అదే కొంతమంది చెప్పే కదా, కొంచెం ప్రీమియం కస్టమర్స్ వస్తారు, ఆ వైట్ వద్దాం అవి చూసి ఎక్కడ చూసినా ఏ ఉన్నాయి, వైట్ అంటే కొంచెం అందరూ లైక్ చేయరు కదా, లైక్ చేస్తూ ఉంటారు. మాకు విసుకెత్తిపోయిందమ్మా వాటితో, మాకు చూడటానికి వుడ్ లాగా ఉండాలి మాకు ఇంట్లో మొత్తము, కాకపోతే మాకు చెదలు అనేది పట్టకూడదు, అందులోకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చూడటానికి వుడ్ కూడా కొంచెం రిచ్ ఫీల్ వస్తుంది. అదే మేడం చెప్తున్నా కదా, కొంచెం ప్రీమియం కస్టమర్స్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం బాగా బెస్ట్ ఆప్షన్ అండి. కొంచెం ఇండివిజువల్ హౌస్ వాళ్ళు కూడా దీన్ని మాక్సిమం ప్రిఫర్ చేసుకోవచ్చు. సార్ మరి ఇలా వుడ్ లాగా ఉంది కదా ఈ ఫీల్, వాటికి వీటికి కాస్ట్ లో వేరియేషన్ ఉంటుందా? కాస్ట్ వేరియేషన్ చాలా తేడా ఉంటుందండి. కాకపోతే ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా? దానికంటే ఈ వుడ్ ఫీల్ వచ్చేది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మేడం ఇది మొత్తం ప్యూర్లీ మెటీరియల్ అంతా కలర్తోనే తయారవుతుందండి. దీన్ని మనం లోపల వైట్ ఉండి పైన కోటింగ్ వేసి అలాగే ఉండదండి, మొత్తం సాలిడ్ మెటీరియల్ అంతా మెటీరియల్ మొత్తం ఒకటే మెటీరియల్ వస్తుందండి. ఇప్పుడు కొంతమంది మామూలుగా ఎట్లా చేస్తారంటే వైట్ వస్తుంది, దానిపైన ఇంకేదైనా కలర్ వేసేసి పెయింట్ వేసేసి ఇదిగోండి కలర్ విండో అని చెప్పి ఇచ్చేస్తారు. అట్లా ఉండదండి మన దగ్గర ఓన్లీ మొత్తం మీరు కట్ చేసి చూసినా సరే లోపలంతా బ్రౌనే కనిపిస్తుంది, వైట్ అంటే మీకు కనిపించదు ఎక్కడ. ఎందుకంటే మనం ఇప్పుడు మీకు అట్లా చేసి ఇచ్చామనుకోండి మాకు ఉపయోగం ఏమి ఉండదు, మళ్ళీ మీరే అడుగుతారు ఏంటని ఇలాంటి డోర్ ఇచ్చారని చెప్పి అడుగుతారు. సో మనం కస్టమర్ని సాటిస్ఫై చేసే పనిలోనే ఉంటామండి. ₹1 ఇది కూడా ఆటోమేటిక్ లాక్ సిస్టమ్, ఇది కూడా ఆటోమేటిక్ లాక్ సిస్టమ్స్ అండి. ఇది ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ విత్ 2 గ్లాసెస్ అండ్ విండోస్ వస్తుంది. ఇది గ్రిల్ ఆప్షన్ అండి, ఇది గ్రిల్ పెట్టుకోవచ్చు దీనికి. ఇది వచ్చేసరికి మన గ్రిల్ కస్టమైజ్ అండి, ఇందాక చెప్పినట్టుగా మనం 2 రకాలుగా గ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. లేదు కొంతమంది చాలా కాంట్రాస్ట్ గా అడుగుతారని కలర్స్, నాకు బ్లాక్ కావాలి, లేదు నాకు డార్క్ బ్లూ కావాలి, లేదు నాకు డార్క్ రెడ్ కావాలి, అలాంటి వాళ్ళకి ఇదిగోండి ఇది కొంచెం బెస్ట్ ఆప్షన్. ఇది కొంచెం అటు వుడ్ కాదు, అటు బ్లాక్ కాదు, కొంచెం గ్రే టైపు సిమెంట్ టైపులో కొంచెం కాంట్రాస్ట్ గా అడిగిన వాళ్ళకి వీటిలో కలర్ ఆప్షన్స్ ఇవి ఉంటాయండి. దీంట్లో కూడా మనకి కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి, కాకపోతే కొంచెం అంటే అది రెడీ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటాం అంతే. అంటే ఇంకా కలర్స్ దొరుకుతాయండి, మనకి కస్టమైజ్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. సరే యాక్చువల్గా మనం డోర్స్ వరకే లాక్ సిస్టమ్ చూస్తూ ఉంటాము, ఇక్కడైతే మీ షాప్లో విండోస్ కూడా లాక్ సిస్టమ్ చాలా బాగుంది సార్, చాలా కొత్తగా ఉంది. అదే అండి, ఇప్పుడు కొంతమంది లాక్స్ ఇట్లాగా పిల్లలైనా ఇట్లా ఐటమ్ మర్చిపోయినప్పుడు ఆటోమేటిక్గా అదే లాక్ పడిపోతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. పర్టికులర్గా లాక్ ఓపెన్ చేసి లాక్ వేసి మళ్ళీ ఆ పని అంతా లేకుండా ఉంటుంది. ఇలా లింక్స్ పెట్టుకునే కంటే ఇది కూడా సేమ్ అండి, దీన్ని మనం పెయింట్ ఏం వేయము, మొత్తం పౌడర్ కోటెడ్ పెయింట్ విత్ ఈ కలర్లోనే వచ్చేస్తుందండి మొత్తం. సో ఇది ఒక ఆప్షన్ అండి దీనికి. ఇది వచ్చేసరికి మళ్ళీ దీంట్లోని కొంచెం ప్రీమియంగా అడుగుతారండి కస్టమర్స్, మాకు పర్టికులర్గా మహాగని కలర్ అని, వాల్నట్ కలర్స్ అని, ఆ కలర్ విండోస్ ఏమన్నా దొరుకుతాయి అన్నప్పుడు ఇదిగోండి ఈ విండో కొంచెం బెస్ట్ ఆప్షన్ అండి. ఇది కూడా డిఫరెంట్ గా ఉంది సార్, ఇది చాలా వుడ్ ఫినిష్ లో కనిపిస్తుంది అండి మీకు, టోటల్ గా వుడ్ లానే కనిపిస్తుంది, చూడటానికి వుడ్ లాగే కనిపిస్తుంది, యాస్టీస్ వుడ్ లాగే ఉంటుంది ఇది. సో ఇది ఒక కలర్ ఆప్షన్ అండి. మనకి ఏ డోర్ అయినా సరే మేడం కస్టమైజ్ అండి, కాకపోతే వేరియేషన్ ఏముంటుంది అంటే కలర్ ప్రొఫైల్కి వైట్ ప్రొఫైల్కి కొంచెం ప్రైసెస్ అనేది అటు ఇటుగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ప్రీమియం లుక్స్ రెండు ఒకటే అండి, క్వాలిటీ లాక్ సిస్టమ్ అంతా ఒకటే ఫీల్. కలర్స్ వేరుగా మనకి కావాల్సిన కలర్స్ లో మన కలర్స్ లో వస్తుంది. లేదన్నా నేను అంత బడ్జెట్ కాదన్నా మంది కొంచెం తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోవాలనంటే వైట్ బెస్ట్ ఆప్షన్ అండి. లేదు మనకి వుడ్ ఫీల్లోనే కావాలన్నా నాకు కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదన్నా అంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి, అది కస్టమైజబుల్ లో వస్తుంది, పర్టికులర్ గా మనం ఆర్డర్ మీద చేపిస్తాం. అది మీరు ఒకసారి మనకి శాంపిల్స్ చూపిస్తాను, మీకు ఈజీగా క్లారిటీ వస్తుంది. ఇదిగోండి మేడం, ఇది పిన్హెడ్ గ్లాస్ అంటామండి. ఈ పిన్హెడ్ గ్లాస్ లో మనం ఇటు పక్క నుంచి చూస్తే మీకు అవతల పక్క ఏం కనపడదండి, అవతల పక్క వాళ్ళకి ఇటు పక్క నుంచి చూస్తామంటే మనం కనిపించమండి. ఇది పిన్హెడ్ గ్లాస్ అంటామండి. ఇది మనం పర్టికులర్గా బెడ్రూమ్స్లో అటు సైడ్ మనకి మంచి ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. సో ఇలా కాదు మనం ఇప్పుడు హాల్లో ఉన్నాము,
హాల్లో వచ్చిన వాళ్ళు కనపడాలి, బయట వచ్చిన వాళ్ళు కనపడాలి, మనం కనపడకూడదు అనుకున్నప్పుడు ఇదిగోండి, ఇది కొంచెం బెస్ట్ ఆప్షన్. అంటే హాల్లో పెట్టుకుందాం అనుకోండి, బయట నుంచి మనకి ఎండ ఎక్కువ రాదు లోపలికి, బయట వాళ్ళు మనకు కనపడతారు, మనం వాళ్ళకి కనిపిస్తాం, పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటుందండి దీంతో అయితే. సో ఇట్లా కాదండి, అసలు ఫుల్ ట్రాన్స్పరెంట్ కావాలి అంటే కొంతమంది ఆఫీస్లో ఉంటారండి, వాళ్ళ స్టాఫ్ ఏం చేస్తారో అని తెలుసుకోవడానికి ఇది ఫుల్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ వస్తుందండి. ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్లో కూడా మనం దగ్గర 5 mm టెఫన్ గ్లాస్ ఇస్తామండి. సో మనకి మెటీరియల్ ఏదైనా సరే మేడం మనం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తామండి. సో అంటే గ్లాసెస్ 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్ అండి. సో ఇది మెష్ అండి. మెష్ కూడా మనం ఎస్ఎస్ మెషే వాడతామండి. కొంతమంది మామూలుగా అల్యూమినియం మెష్ ఇస్తారు, లేదంటే బ్లాక్ ఇస్తారని క్లాత్ ఇస్తారండి. అలా కాదండి, మనం మ్యాక్సిమం ఎస్ఎస్ మెషే ఇస్తామండి. ఓకే ఓకే సార్. సో ఇది మేడం విండోస్ గురించి. ఈ విండోస్ సెగ్మెంట్లో మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి మేడం 450 నుంచి స్టార్టింగ్ ఉందండి. అంటే ఇండివిజువల్ హౌస్ వాళ్ళకి కానీ, కొన్ని మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ, బేసిక్ కానీ, అపార్ట్మెంట్స్ వాళ్ళకి కానీ, లేదా హైఫై వాళ్ళకి కానీ, వాళ్ళకి ఎవరికి ఎంత ప్రైస్లో కావాలన్నా, ఐ మీన్ ఎవరికి ఎంత క్వాలిటీ కావాలన్నా మనం సప్లై చేస్తామండి. సో మన దగ్గర ఉన్న మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, కొంతమంది ఎలివేషన్స్కి రౌండ్ సర్కిల్ ఇస్తారండి. ఎలివేషన్స్కి బయట పక్క రౌండ్ సర్కిల్స్ వస్తాయి. ఆ సర్కిల్స్ ఏ కంపెనీలో రౌండ్ సర్కిల్ చేయలేరండి. యూపీవీసీ విండోస్ ఏ కంపెనీలో చేయలేరు. మన ఒక ప్రైమ్లోనే అది కూడా కొంచెం స్టాండర్డ్ సైజెస్ అండి, 4x4 సైజులో మనం రౌండ్ సర్కిల్తో విత్ ఫ్రేము విత్ గ్లాస్తో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చేస్తామండి. అది ఏపీ మొత్తమే నాకు తెలిసినందుకు మనం ప్రైమోలే ఇస్తున్నారండి. అది ఓకే అండి. సో మేడం మనం వచ్చేసరికి పరేకి మెయిన్ డిస్ట్రిబ్యూటర్స్ అండి. పరే అనేది వచ్చరికి ఓవరాల్ ఇండియాలో ఫస్ట్ సాఫ్ట్వేర్ ప్యానెల్స్ గురించి లాంచ్ చేసింది పరే కంపెనీ వాళ్ళండి. సో మనకి విజయవాడలో షోరూమ్స్ ఉన్నాయి, హైదరాబాద్లో షోరూమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒంగోలులో కొత్తగా షోరూమ్ లాంచ్ చేసామండి. ఈ ఏంటండి ఇలాగ ఉన్నాయి, కొంచెం చూడటానికి వుడ్ ఫీల్ లో ఉన్నాయి. ఇవి మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటే మనకి ఎక్కడెక్కడ ప్లేస్ అవుతుందని మామూలుగా డౌట్ వస్తూ ఉంటుంది అందరికి. అసలు ఎక్కడ యూజ్ చేస్తారు అనేది మన వాళ్ళకి అసలు ఐడియా ఉండదండి ఎక్కడ యూజ్ చేయాలి అనేది. దీన్ని యూసేజ్ వల్ల మేడం మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ ఏమైనా స్టార్ట్ చేస్తుంటే దీని యూసేజ్ వల్ల మీకు చాలా ప్లస్ అండి. మెయిన్ మనీ ప్లస్ అవుతాయండి. మనీ ప్లస్ మళ్ళీ వచ్చరికి అదే మేడం, ఇప్పుడు ఇది వచ్చరికి మీరు వాల్ ఉంది కదండి, ఒక మీరు హౌస్ హోల్డ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, వాల్ ఉంది, వాళ్ళకి మొత్తం జస్ట్ ఒక గోడ కట్టేసి వదిలేశారు. దానికి మీరు ప్లాస్టింగ్ చేసి దాని మీద వాల్ కేర్ పెట్టి పెయింట్ అవన్నీ వేసాకంటే మీకు లక్షలు ఖర్చు అయిపోతుంది. మీరు ప్లాస్టింగ్ గీస్టింగ్ ఏం లేకుండా డైరెక్ట్ రెడీ టు ఫిక్స్ అనమాట. ఇది తీసుకెళ్ళి మీరు ఇట్లా గోడకి పెయింట్ గింటి ఏం అవసరం లేదండి. ఇంకా ఇది తీసుకెళ్తాం, ఇట్లా బిగించుకోవటమే అండి. అంటే లైక్ ఇలాగా ఫుల్ వాల్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఎలాంటి ఖర్చు అంటే ఐ మీన్ ఆ పెయింట్ ఖర్చులు, కూలీ ఖర్చులు అవన్నీ మీకు చాలా వరకు సేఫ్ అవుతాయండి. మనీ సేఫ్. డైరెక్ట్గా మీరు వాల్కి ఇలా ఫిక్స్ చేసేసుకోవచ్చు. హౌస్కి అవుట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చా? అవుట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు అండి. అవుట్ సైడ్ వచ్చరికి సపరేట్ ప్యానల్స్ ఉంటాయండి. దానికి మేము 25 years వారంటీ ఇస్తామండి. 25 years వారంటీ. అది మీకు డ్యామేజ్ అయినా రీప్లేస్ చేస్తామండి. మీకు అది వచ్చరికి ఎండకి ఏం కాదు, వాటర్కి ఏం కాదు, వాటర్ తడిస్తే ఏమవుతుంది. ఇది పీవీసీ మెటీరియల్ అండి. ఇందాక మీకు విండోస్ చెప్పాను చూడండి, యూపీవీసీ. అది ఇది పీవీసీ మెటీరియల్ అండి. మీకు ఎండకి తడిచిన, వానకి కానీ, ఎండకి ఎండిపోయినా కానీ మీకు ఈ కలర్ అనేది షేడ్ అవ్వండి. సో ఇది ఫైర్కి కూడా తొందరగా మెల్ట్ అనేది ఉండదండి. అంటే సర్టైన్ ఫైర్ డిగ్రీస్ ఉంటుంది కదా, ఆ డిగ్రీస్ వరకు డిగ్రీస్ వరకు మీకు సేఫ్ ఉండొచ్చు అండి. సో ఇది ఎక్కువగా మనం వాల్స్కి ప్రిఫర్ చేసామనుకోండి, మనకి మనీ సేవ్ అవుతాయి, టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు టైం సేవ్ అవుతుందండి. ఇప్పుడున్న రోజుల్లో 2 నెలల్లో బిల్డింగ్ కంప్లీట్ అయిపోవాలంటే టైం సేవ్ అవుతుంది. పెద్ద చాకిరి అండి, కుర్రోళ్ళని పెట్టి చేయాలి కాబట్టి పెద్ద చాకిరి అది. సో మనం ఏం చేస్తామంటే అండి, ఆ పని ఏం లేకుండా డైరెక్ట్ వాల్స్కి ఫిట్టింగ్ చేసేసుకుంటామండి. వాల్స్ కానీ ఎలివేషన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఉంది హాల్ అనుకోండి, జస్ట్ ఫర్ సపోజ్ ఇది హాల్ అనుకోండి. హాల్ పైన మనం ఇప్పుడు పిఓపీలు చేపిస్తున్నారు అందరూ. పిఓపీ చేపిస్తారు. పిఓపీ చేపిస్తే ఏమైందంటే అండి, కొన్నాళ్ళకి పిఓపీ అనేది గట్టిదనం ఉండదు, పోతుంటుంది, కలర్ షేడ్ అవుతాం, వాటర్ తగిన పాడైపోతుంది.
ఇది మేడం ఈ సాఫ్ట్ ప్యానల్స్ వచ్చరికి ఇదిగోండి మేము డెమోకి ఇక్కడ వేసాం చూడండి ఒకసారి. ఓకే. ఇది వచ్చరికి మనకి ఎంత వాటర్ తగిలినా సరే లైటింగ్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు. లైటింగ్ అయినా పెట్టుకోవచ్చు అండి. లైటింగ్ పెట్టుకోవచ్చు మీరు దీంట్లో. ఇదిగోండి ఇట్లా మేము ఫ్యాన్ బిగించాం కదండి, ఇలా ఫ్యాన్స్ ఏం బిగించినా సరే మీకు అది షేడ్ అవ్వదు. ఫ్యాన్ బిగించడం వల్ల మీకు అది కదలటం అనేది ఉండదు. మీకు చూడటానికి కూడా రిచ్ లుక్ ఉంటుందండి. మీకు తక్కువ ప్రైస్లో రిచ్ లుక్ కావాలంటే బెస్ట్ ప్యానల్స్ అండి ఇవి. చాలా బాగున్నాయి. అది ఎందుకంటే మనం పెయింట్కి వీటికి కూలోళ్ళకి పెట్టే ఖర్చు అంతా చాలా వరకు సేఫ్ అయిపోయింది. టైం సేవ్ అవుతుంది. మెయిన్ టైం సేవ్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టైం సేవ్ అనేది చాలా ముఖ్యమైన జనాలకి. టైం అంతా దాని మీద వేస్ట్ చేసాకంటే పెయింట్ల మీద. ఇప్పుడు పెయింట్ షాప్కి వెళ్ళామనుకోండి 1 లక్ష చూపిస్తాడు, మనకు అర్థం కాదు ఏ పెయింట్ వేసుకోవాలనేది. పిఓపి వచ్చాడు వాళ్ళు 1 లక్ష చూపిస్తాడు, మనకు అర్థం కాదు. ఇక్కడికి వచ్చామనుకోండి మేము కలర్ ఆప్షన్స్, ఈ ప్యానల్ ఉందనుకోండి దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయా? దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. దీంట్లో మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది పీవీసీ మెటీరియల్ కదండి, ఒకవేళ మనకి గట్టిగా బెండ్ చేస్తే ఇరిగిపోతాయా, లేదంటే ఎక్కువ బరువు పెడితే ఏమన్నా ఇరిగిపోతాయని ఒక ఆప్షన్ ఉంటుందండి. సో అలాంటి ఆప్షన్ ఏం లేకుండా ఇదిగోండి ఇది సాఫ్ట్ ప్యానల్ అంటామండి. దీన్ని ఇది సాఫ్ట్ ప్యానల్ అంటామండి. వెయిట్ కూడా లైట్గా ఉంటుందండి. మనం ఎంత ప్రెస్ చేసినా సరే ఇదిగోండి ఎంత ప్రెస్ చేసినా సరే మీకు చినిగిపోవటం అనేది ఉండదండి. మీకు మార్క్ కూడా పడదు. మనకి ఇక్కడ మామూలుగా అయితే ఇప్పుడు జస్ట్ ఒక పేపర్ మడతేస్తుంది మనకి మడత పడిద్ది. దీంట్లో ఏంటంటే మనం ఎంత మడత వేసినా సరే మీకు మడత అనేది పడదండి. అంటే డైరెక్ట్గా ఇలా ఫిట్ చేసుకోవడమే, డైరెక్ట్గా ఇట్లా వాల్కి ఫిట్ చేసేసుకోవచ్చు అండి. వాళ్ళకి ఇట్లా ఫిట్టింగ్ చేసుకొని మనం తీసుకున్న ప్యానల్స్ని బట్టి మనం ఇట్లా ఇంటర్లాకింగ్స్ పెట్టుకుంటే వెళ్ళిపోతామండి. సో ఏం లేదండి, బెస్ట్ మనకి ముఖ్యమైనది టైం సేవ్ అండి. బీభత్సంగా టైం సేవ్ అవుతుంది ముందు, తర్వాత మనీ సేవ్ అవుతాయి, తర్వాత స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. అంటే ఇప్పుడు చెప్పే కదండి ఆ పెయింట్ వేయాలా ఈ పెయింట్ వేయాలా, ఇప్పుడు ఆ బెడ్రూమ్లో ఏ పెయింట్ వేపిస్తే బాగుంటుంది, ఈ బెడ్రూమ్లో ఈ గోల్ అంతా ఉంటుందండి. సో దానికి మంచి వెదర్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. వెదర్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుందండి. ఇది మంచి ఆప్షన్. దీంట్లో వచ్చేసి మేడం ఇదిగోండి ఇది కొత్త సిరీస్ అండి. దీంట్లో నుంచి మనం మీరు చూసుకుంటే ఇదిగోండి ఇప్పుడు ఈ లైట్స్కి మీకు ఎక్కడ వైరింగ్ కనపడదు. ఆ వైరింగ్ మొత్తం మనం దీంట్లో నుంచి లాక్కొని వెళ్ళామండి. ఇదే మనకు వైరింగ్ బరువును మోస్తుంది. ఏసీ పైప్స్ ఉంటాయి కదండి అది కాపర్ వైర్స్, ఆ కాపర్ వైర్స్ కూడా మనం దీంట్లో నుంచి తీసుకెళ్ళిపోవచ్చు. ఎంత దూరమైనా మోస్తుంది అది. అదే మోస్తుందండి ఎందుకంటే మనం పీవీసీ కాబట్టి అది ఎంత బరువైనా మోస్తుంది, కిందకి బెండ్ అవ్వదు. ఇట్లా బెండ్ అయినా మనకి ఏమవ్వదు. అదొక ఆప్షన్ అండి. ఇదిగోండి ఇది వచ్చేసరికి బాగా మంచిగా వైట్ అండి. ఇది వచ్చేసరికి మనం అర్మానీ గ్రే అంటాం దీన్ని. ఈ ప్యానల్ వచ్చేసరికి మేడం మనకి ఇప్పుడు హాస్పిటల్స్లో అటు సైడ్ వేసామనుకోండి క్లాస్గా ఉంటుంది, రిచ్గా ఉంటుంది. ఆ లైటింగ్ దెబ్బకి దాని మీద రిఫ్లెక్ట్ అయ్యి రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యి మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఎక్కువ ఫోకస్ని మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. చెప్పే కదా మేడం మ్యాక్సిమం మన దగ్గర కస్టమైజబుల్స్ ఉన్నాయండి. కలర్ ఆప్షన్స్ పిచ్చకున్నాయి ఈ సాఫ్ట్ ప్యానల్స్లో. అసలు దాని గురించి డౌట్ పడాల్సిన అవసరం ఉండదు. మీకు ఏదైనా సరే కస్టమైజబుల్ వస్తుందండి దీంట్లో కూడా. మీ సైజెస్ అంటే ఇప్పుడు మనకి మేడం 7 ఉంది, మనకి ఇది 20 ఉందండి సరిపోయిద్దా అంటే 7 కాదండి 5 ఉన్నా 5, 20 ఉన్నా మనం చేసేస్తాం. అడ్జస్ట్ చేసుకొని మనం వర్క్ చేసేసుకోవచ్చు. మీకు ఏదైనా సరే కంపెనీ వాళ్ళు వచ్చి మొత్తం ఫిట్టింగ్ చేస్తారండి. లేదు సార్ మనకి మా పిఓపి వాళ్ళు ఉన్నారు సార్ మేము అట్లాగా కాదు సార్ మేము ఇట్లాగా కొనుక్కొని వెళ్ళొచ్చు అంటే ఆప్షన్ కూడా ఉందండి. మీకు పిఓపిలో ఉన్నా మాకు ఇబ్బంది లేదు, మేము మీకు ప్యానల్ సప్లై చేస్తాము, మీరు దగ్గరుండి వర్క్ చేసుకోవచ్చు. లేదు సార్ మాకు చిన్న డౌట్ ఉంది సార్ ఇట్లాగా మేము వర్క్ స్టార్ట్ చేస్తామంటే మేమే వస్తామండి, వచ్చి ఆ వర్క్ గురించి మొత్తం కూడా మీరే వచ్చి ఫిట్ చేస్తారు. మొత్తం కావాలంటే మేమే ఫిట్ చేస్తామండి. మనకి ఈ సాఫ్ట్ ప్యానల్స్ వచ్చేసరికి మేడం ఎస్ఎఫ్టీ లెక్కన పడుతుందండి. ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకు 150 నుంచి స్టార్టింగ్ ఉందండి. 150 నుంచి స్టార్టింగ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఆ కాస్ట్ అండి. అప్పుడు వచ్చరికి మనకు ఒక ప్యానల్ వచ్చరికి అరౌండ్ ఒక 1500, 1600 అట్లా పడుతుందండి. అక్కడ నుంచి స్టార్టింగ్ మనకి 2000 దాకా ఉందండి. వీటికి కూడా వారంటీ ఉంటుందా? వీటికి వారంటీ ఉందండి. దీనికి మనం 15 years వారంటీ, దీనికి మనం 15 years వారంటీ ఇస్తామండి. అట్లాగే ఇప్పుడు ఇందాక మీరు అడిగారు బయట పక్క వేసుకుంటే మనకి ఎండకి ఏమైనా అవుతుందా అని. ఆ సెగ్మెంట్స్ కూడా మేడం ఇప్పుడు మీరు మెక్డొనాల్డ్స్ ఐడియా ఉంది కదండి, ఇండియా మొత్తం మెక్డొనాల్డ్స్లో మన కంపెనీస్ ఈ ప్యానల్సే యూజ్ చేశారండి. ఇండియా మొత్తం ఇండియాలో మెక్డొనాల్డ్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ మెక్డొనాల్డ్స్ మొత్తానికి మన కంపెనీ ప్యానల్సే యూజ్ చేశారు. వాళ్ళు ఆ ప్యానల్స్ అన్ని బయట పక్క పెట్టారండి. బయట ఎండకి తగిలేటట్టుగానే పెట్టారు. ముందు పక్క బయట ఫేస్ పెట్టారనమాట. అది వచ్చేసరికి మనకి ఎండ తగిలినా ఏం కాదు, కలర్ అనేది షేడ్ అవ్వదు. మనం 25 years వారంటీ ఇస్తామండి దానికి.
సో అదండి మరి ఇప్పుడు చెప్పే కదండి, టైం సేవ్, మనీ సేవ్, సో మొత్తం ఫుల్ సేవ్ అవుతారు ఈ కనుక ప్రిఫర్ చేస్తే. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మన కళ్యాణ్ గారు విండోస్ గురించి, ప్యానల్స్ గురించి ఎంత చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైనా కొనుక్కోవాలంటే విజిట్ చేయండి తప్పకుండా. సార్ మీ స్టోర్ విజిట్ చేయడానికి అడ్రస్ ఎలా ఉంది? మా స్టోర్ వచ్చేసండి గుంటూరు రోడ్లో చెన్న షాపింగ్ మాల్ పక్కన గుప్తాస్ మిడ్ టౌన్లో అండి. సో మీరు మా స్టోర్కి విజిట్ చేసి మీకు కావాల్సిన కస్టమైజ్లో విండోస్, సాఫ్ట్ ప్యానల్స్ అన్నీ దొరుకుతాయండి. లేదంటే మీరు మా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే మేము వచ్చి సైట్ విజిట్ చేసి మీకు ఏ కలర్ అయితే ఆప్షన్స్ ఉంటాయో ఆ ఆప్షన్స్ మీకు చెప్తామండి. సో మా కాంటాక్ట్ నెంబర్ వచ్చరికి 9366883578 అండి. సో మీరు వాట్సాప్ చేసినా పర్లేదు, మెసేజ్ చేసినా పర్లేదు, సో కాల్ చేసినా ఇబ్బంది లేదు, మేము మీకు అందుబాటులో 24 hours ఉంటామండి. చూసారు కదండి, మరిన్ని మంచి వీడియోలు చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.